అడిగినటువంటి సమయంలో యాక్చువల్గా ఈరోజు వారు 3 ప్రసంగాలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడి ఉన్నారు. అయినప్పటికీ 10 కాడ నుంచి వారి ప్రయాణం ప్రారంభమవుతుంది ఈరోజు. కాబట్టి ఈరోజు మాది 7 గంటల మెసేజ్ సరిపోతుంది. మన మధ్యలో చేసినటువంటి పీపుల్ సీనియర్ పాస్టర్ గారు, నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరుడు బాబాయ్ గారికి నా పక్షాన, మన గురువులు మన పక్షాన ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. మన ఆదరణీయ దేవుని ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధులైనటువంటి మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడండి. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. మీ వాత్సల్యతను బట్టి ఈ పునరుద్ధారపు ఆరాధనలో మీ బిడ్డలుగా ఉదయకాలము కూడుకొనుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకై ప్రభువా మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. వీడు వచ్చిన బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డతో మీరు ఉండండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. అల్పడను ప్రభువా, మీ సులువు చాటున మరుగుపరచుకోండి. నా నోటిని మీ నోటి బోరుగా వాడుకోనండి. మా అందరి హృదయములు మీ దృష్టికి యోగ్యమైనవిగా చేసుకొని వినాలి అనేటువంటి మనస్సు, గ్రహించుకునే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పునరుద్ధానపు శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఆహ్వానించినటువంటి గురువులు, దైవజనులు, గురుమండల అధ్యక్షులు రెవరెండ్ డీకోలు చక్రధారి గారు, హరీష్ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దైవజనులందరికీ కూడా రెవరెండ్ ఆలమూడి జేమ్స్ అయ్య గారికి, రెవరెండ్ రంగా విక్రమోదయ్ గారికి, రెవరెండ్ పరుశూరు దేవసానయ్య గారికి, రెవరెండ్ గౌరవముడి దేవి అయ్య గారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘంలో ఉన్న పెద్దలు, అడగండి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి గెలిచిన ఒక గొప్ప శుభతరుణంలో మనము ఈరోజు దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాము. క్రైస్తవ సందేశంలో దేవుడిని మనం ఆరాధిస్తూ ఆయన గురించి మనం బోధిస్తున్నటువంటి సందర్భాల్లో ఈ పునరుద్ధాన సందేశము చాలా ముఖ్యమైనది. సువార్త అనగానే మనం జ్ఞాపకం చేసుకునేది క్రీస్తు జననంతో ప్రారంభమై ఆయన శ్రమ, మరణ, పునరుద్ధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. వాటన్నిటికంటే కూడా పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ పునాదికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే దేవుడు అనబడినటువంటి వారు మనము ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం చూస్తున్నప్పుడు సమాజాన్ని జయించిన ఏకైక దేవుడు అని మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం.
పునరుద్ధానము అనేటువంటిది లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి ఆయన పునరుద్ధానులై తిరిగి రాకపోతే క్రైస్తవ్యమే లేదు. దేవుని ఆరాధించేటువంటి సందర్భాలే ఉండవు. ఎందుకంటే శ్రమలు పడి శిలువ మీద మరణం పొంది సమాధి చేయబడిన వరకే దేవుడైతే, పునరుద్ధానము అనేటువంటిది లేకపోతే ప్రభువును వెంబడించేటువంటి ప్రక్రియ లేదు, ఆరాధించేటువంటి ప్రక్రియ లేదు, ఆయనను స్తుతించేటువంటి అవకాశాలు లేవు అని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. క్రైస్తవ సంఘము కట్టబడిందే పునరుద్ధానం మీద. ఆది క్రైస్తవ సంఘము బోధలన్నీ కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి బోధిస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యంలో గ్రంథంలో అపోస్తులు బోధించినటువంటి బోధలు, పౌలు గారు బోధించినటువంటి బోధలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పునరుద్ధానం లేకుండా, పునరుద్ధాన సందేశం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వారు ప్రకటించలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి బోధించవలసిన సందర్భము వచ్చిన ప్రతి సమయంలో కూడా వారు పునరుద్ధానం గురించి ఖండితంగా బోధించినటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందువలన క్రైస్తవ పునాదికి ఈ పునరుద్ధానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని దైవ పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి ఆనాడు ఉన్నటువంటి కొందరు, అనగా ఈ పరిసయ్యులు కానీ లేకపోతే ఆనాడు ఉన్నటువంటి యూదా సమాజంలో కొందరు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి అబద్ధ ప్రచారాలు జరిగించారు. అబద్ధ ప్రచారాలను వారు తీసుకురావడము జరిగింది. అవేమంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించలేదని, ఆయన శిలువ మీద మోర్చింది, తర్వాత మళ్ళా తేరుకొని ఆ శిలువ మీద నుంచి దించిన తర్వాత ఆయన ఎక్కడికో తీసుకెళ్లారు, తర్వాత తేరుకొని ఆయన బ్రతికాడు, అలాగూ ఆయన ప్రజలకు కనబడ్డాడు అని ఒక ప్రచారం తీసుకొని వచ్చారు. క్రీస్తు ప్రభువారి గురించి అలాంటి ప్రచారాలు తీసుకురావడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు సమాధిని ఎప్పుడు చూడలేదని కూడా ప్రచారం చేశారు. సమాధిలో పెట్టబడ్డాడు అనేటువంటిది ఒక బోధ అయితే, క్రీస్తు సమాధిలోకి తీసుకెళ్ళబడి ఉన్నారు. అరిమతయి యేషోబు అనేటువంటి ఆయన ప్రభువారిని ఆయన సొంతంగా తయారు చేసుకున్నటువంటి సమాధిలోకి క్రీస్తు ప్రభువారిని తీసుకెళ్లారు, అందులో పెట్టారు అనేటువంటిది ఒకవేళ అదే నిజమైతే ఆ సమాధి ఖాళీగా ఉన్నది, ఖాళీ సమాధిని శిష్యులు చూశారు అనేటువంటిది అబద్ధమైన ప్రచారం చేశారు. మూడోది ఏంటంటే స్త్రీలు యేసు ప్రభువారి యొక్క సమాధి వద్దకు అసలు వెళ్ళలేదు, ఎక్కడో వేరే సమాధిని చూసి, ఎక్కడో ఖాళీ సమాధిని చూసి ఆయన లేచాడు అనేటువంటిది అపోహలు సమాజంలోకి తీసుకొచ్చారు అని ఒక రకమైనటువంటి ప్రచారము ఆనాడు చేయడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు అంటే రకరకాల ప్రచారం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని కించపరచడానికి, ఆయన దేవుడు కాదని చెప్పడానికి, ఆయనలో దైవత్వం లేదని చెప్పడానికి, ఆయన కేవలం యూదుల్లో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అని ప్రచారం చేయడానికి రకరకాలుగా క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానాన్ని అబద్ధ ప్రచారాలతో నింపారు. ఒక సందర్భంలో ఏమని ప్రచారం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో పెట్టిన తర్వాత శిష్యులు వచ్చి ఆ శరీరాన్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళారు. ఇంకో ప్రచారం ఏంటంటే, విలాపం లేకపోతే సంధించిన సభలో ఉన్నటువంటి ప్రజలు లేక అర్మతీయులకు ఆ సమాజంలో నుండి క్రీస్తు ప్రభువారు ఎక్కడో మార్చారు, వేరే చోటు మార్చారు, అందుకే అది ఖాళీ సమాధిగా కనబడింది అని రకరకాల ప్రచారాలను తీసుకొని వచ్చినట్లుగా
ఆదిమ క్రైస్తవ సంఘములకు ముందు క్రీస్తు పునరుత్థాన సందర్భాలలో రకరకాల ప్రచారాలను ఆ దినాల్లో జరిగించినట్టుగా చూస్తున్నాం. మనం సువార్తలను 4 సువార్తలను 4 సువార్తలు రాసినటువంటి పునరుత్థానం గురించి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి లేచాడు అని, ఆ కాలం సమాధిని వారు చూపించినట్లుగా స్త్రీలు వెళ్ళి ఉదయాన్నే సమాధిని వెతికినట్టుగా అక్కడ ప్రభువు లేడు అనేటువంటి విషయాలు మనము మన క్రైస్తవ విశ్వాసంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం విశ్వసిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థాన సత్యం, పునరుత్థానుడై ఉన్నాడు అనేటువంటి సత్యం. ఎందుకంటే ఇది ప్రభువారు జన్మించిన తర్వాత ఆయన బోధలు, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుత్థాన సందర్భాల్లో మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుడుగా ఈ లోకంలోకి రాకము, ఆయన లోకంలోకి రాకము మనం సర్వసాధారణంగా యేసు ప్రభువారి గురించి ఆయన జన్మించాడని చెబుతాం, కానీ ఆయన ఉన్నాడు, ముందు నుంచి ఉన్నాడు. ఆయన మానవుడిగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మానవ శరీరంలోకి రాకముందే పూర్వం ప్రవక్తలు కానీ ఆయన వివరించినటువంటి భక్తులు కానీ వారి పునరుత్థాన దర్శనాలను చూశారు. పునరుత్థాన అనుభవాలు వారి జీవితాల్లో ప్రత్యక్షపరచబడినవి. కొందరు భక్తులు యేసుక్రీస్తు ప్రభువారు రాబో మెస్సయ్య ఆయన సమాధిని జయించేటువంటి అనుభవాల గురించి వారు ముందుగానే దృష్టించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అవేంటంటే మనకు పౌలు గారు ఒక సందర్భం, ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఈ ప్రారంభ వాక్యాలు 4వ వచనంలో నుండి చూస్తే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనాలు పూర్వం నుండి చెప్పబడినటువంటి లేఖనాలు, పాత నిబంధనలో చెప్పబడినటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నావో వాటి ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన క్రీస్తు ప్రభువారి దర్శనం తర్వాత ప్రభువారి గురించి ప్రకటించడానికి ఆయన తీసుకున్న బలమైన సాధనం ఏంటంటే మృతుల పునరుద్ధానము, పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏ లేఖనాలను ఆయన ఆధారం చేసుకొని జ్ఞాపకం చేశాడు అనేటువంటి మాటలను మనం గుర్తు చేసుకుంటా ఉన్నప్పుడు యెషయా గ్రంథం 53వ వచనంలో కూడా క్రీస్తు మరణం గురించి రాస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ శ్రమపడాలో, ఎలాగ శ్రమపడ్డాడో, ఏ విధమైనటువంటి శ్రమలను క్రీస్తు ప్రభువారు అనుభవించాడు, ఆయన ఎలాంటి మరణంలో ఆయన పొందుకోవలసినటువంటి అవసరం ఉందో యెషయా ప్రవక్త 53వ అధ్యాయము ఎంత శ్రమతో కూడినటువంటి మరణము క్రీస్తు ప్రభువారు అనుభవించవలసి వచ్చిందో ప్రవక్త యెషయా ముందుగానే దర్శించినట్టుగా మనం చూస్తాము. అలాగే కీర్తనకారుడు భక్తుడైనటువంటి దావీదు యొక్క అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు కీర్తనకారుడు 16వ సంకీర్తనలో ఆయన ముందుగానే పునరుత్థాన అనుభవాలను తాను కనుగొన్నట్లుగా లేక దర్శించినట్లుగా 16వ సంకీర్తనలో జ్ఞాపకం చేస్తాడు. 9వ వచనంలో చూస్తే, అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని గొర్రెలు పట్టనీయవు అని దావీదు భక్తుడు తాను ముందుగానే పునరుత్థానం కూర్చున్నటువంటి ఆ దివ్య దృష్టి కలిగినటువంటి వారిగా మనం దావీదు జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం తర్వాత ఆయన ఎలా పునరుద్ధారుడు కావాల్సి ఉన్నది అనేటువంటి విషయాలు దావీదు ముందుగానే దర్శించినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే విషయాన్ని పేతురు గారు ఆయన అపోస్తలుల కార్యాల గ్రంథంలో బలపరుస్తారు. దావీదు ఆనాడు అలా మాట్లాడాడు. ఆ విధంగా క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం గురించి దావీదు భక్తుడు ఆయన మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని గురించి అపోస్తలుల కార్యాల గ్రంథంలో పెంతెకొస్తు పండుగ ఆ సందర్భంలో
ఆత్మ సంఘముల మీదకి దిగి వచ్చిన తర్వాత పేతురు ప్రసంగించినటువంటి ప్రసంగంలో 2వ అధ్యాయము 25వ వచనంలో నుండి రాస్తాడు. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటిని, ఆయన కృపాసనం ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొలుపట్టనివ్వు. దావీదు గారు ఏ దర్శనాన్ని అయితే పొందాడో, తన జీవితంలో ప్రభువును కూర్చున్నటువంటి అనుభవాలు, ఎలాంటి అనుభవాలు అయితే కలిగి ఉన్నవో, ఈ ఆది క్రైస్తవ సంఘంలో పేతురు గారు ప్రసంగిస్తూ సంఘానికి ఇచ్చినటువంటి సందేశంలో అక్షర లేఖనాలను నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానానికి లేచాడు అనేటువంటి విషయాన్ని ఆనాడు ఏ అపోహలతో సంఘం ఉందో, యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానం గురించి ఎలాంటి అబద్ధ ప్రచారాలు అయితే ఉన్నాయో అవి సరైనవి కావు. ఆయన పునరుద్ధానానికి లేచాడు, ఇది సత్యము, దావీదు దర్శించినటువంటి అనుభవాలు నేడు నెరవేరినవి అనేటువంటి విషయాన్ని ఈ వార్తాలో జ్ఞాపకం చేస్తూ పేతురు గారు ప్రసంగం ఆనాడే చాలా మంది రక్షణ పొందుతున్నారు. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము, అబద్ధ ప్రచారాలను నమ్మకుండా విశ్వసించి 3,000 మంది యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడానికి ఒక బలమైన ఉపన్యాసము పేతురు గారు ప్రసంగించినట్లుగా ఈ వార్త భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే పూర్వం కానోకు వచ్చినటువంటి అనుభవం ఉన్నాయి. కానోకు దేవునితో నడిచాడు. కానోకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానాన్ని చూశాడని, యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన అనుభవాల గురించి ఆయన రాస్తాడు. యూదా పత్రికలో ఒక సందర్భంలో కానోకు మాట్లాడిన మాటల గురించి యూదా పత్రికలో రాస్తాడు. 14:15 2వ రాకడలో అందరికీ తీర్పు తీర్చుటకును భక్తిహీనులందరూ ప్రభువారు వేవేల పరిశుద్ధుల పరివారంతో కూడా వచ్చును అనేటువంటి మాట రాస్తాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువారు 2వసారి రాబోతున్నాడు అనేటువంటి ఒక వర్తమానాన్ని హానుకు అందించినటువంటి సందర్భం ఏంటంటే, మొదటిసారి ప్రభువారు ఎలా వచ్చాడో, ఎలా మరణం పొందాడో, మొదటిసారి క్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవాలన్నీ రుచి చూసినటువంటి సందర్భం గురించి 2వసారి కూడా ప్రభు రాబోతున్నాడు అనే విషయాన్ని హానుకు తన ప్రవచన వాక్యంగా యూదా గ్రంథంలో రాయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రభు మనకు వస్తాడు, అందరినీ తీర్పు తీరుస్తాడు. ఆయన మరలా 2వసారి వచ్చి పాపులైనటువంటి వారిని, భక్తులైనటువంటి వారిని వారి వారి క్రియలను బట్టి ప్రభువుకు విరోధంగా చెప్పినటువంటి కఠినమైన మాటలను గురించి ఆయన వేవేల పరిశుద్ధుల పరివారంతో రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అనగా వారు కొన్ని వేల సంవత్సరాలకు ముందే మెస్సయ్య యొక్క ఆ శ్రమను, మరణాన్ని, పునరుద్ధానాన్ని వారు చూసినటువంటి, దర్శించినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పునరుద్ధానం గురించి అబ్రహాం యొక్క అనుభవంలో మనం చూడగలుగుతూ ఉన్నప్పుడు, అబ్రహాం యొక్క దర్శనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు హెబ్రీ పత్రికలో చెబుతాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అబ్రహాము క్రీస్తు ప్రభు వారి యొక్క దర్శన అనుభవాలను, పునరుద్ధాన అనుభవాలను ఆయన దర్శించినట్లుగా 11వ అధ్యాయము 17వ వచనంలో నుండి చెబుతాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవరితో చెప్పబడను. ఆ అబ్రహాము
మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతులను ఎంచిన వారిని తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా మృతుల నుండి మరలా పొందను. గమనించండి, అబ్రహాముకు ఇవ్వబడినటువంటి గొప్ప అనుభవం అండి. దేవుడు మృతులను లేపుతాడు, మృతులను సైతము లేపగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన వద్ద మనం ఆరాధనకు మనం ఉపక్రమిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన దగ్గరకు వస్తున్నాం. కాబట్టి అలాంటి శక్తిమంతుడైనటువంటి దేవుడికి తన కుమారుని బలిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు మళ్ళా దేవుతాడు. ఎందుకంటే దేవుడి వాగ్దానం ఏంటంటే ఇసాకు వలనైతే నీకు సంతానం అని చెప్పబడినటువంటి మాట ఇది విశ్వాసం. ఇసాకు వలనే నీకు సంతానోత్పత్తి. వేవేల జన సమూహం, ఇశ్వరీయుల కంటే విస్తారమైనటువంటి జనం, ఆకాశ నక్షత్రముల కంటే విశాలమైనటువంటి జన సమూహాన్ని దేవుడు ఇస్తాడని అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు కుమారుని బలిగా అడిగినటువంటి దేవుడికి తన కుమారుని ఇవ్వడానికి అబ్రహాము అంగీకరించాడు. కారణం ఏంటంటే ఈ వాగ్దానం తగ్గుకోవడానికి వీలేదు. సంతానం ఇస్తానని చెప్పబడిన వాగ్దానం తగ్గుకోవడానికి వీలేదు. నా కుమారుని బలిస్తే దేవుడు మళ్ళా నా కుమారుని బ్రతికిస్తాడు. మృతులను సహితం లేపగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయనే నాతో ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఎంత సాన్నిహిత్యం ఉందో దేవుడితో అబ్రహాములకు. బాల్య జన్మ నుండే పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము గురించి 75 సంవత్సరాల తర్వాత చూస్తాము, కానీ బాల్య జన్మ నుండి అబ్రహాము దేవుడితో స్నేహం చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అందుకే రాబోయే మృతుల పునరుత్థానం కూర్చున్నటువంటి దర్శనము అబ్రహాము కలిగి ఉన్నట్టుగా దైవవాక్య భాగంలో మనకు ప్రత్యేకంగా జ్ఞాపకము చేయబడుతుంది. ఆయన తన్ను ఆశ్రయించిన వారిని, తన్ను వెంబడించిన వారిని మృతుల పునరుత్థానంలో సజీవులుగా లేపగలడు అనేటువంటి నమ్మకం ఆనాటి నుండి కొనసాగుతూ ఉన్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మోషే కూడా దేవుడి ఇన్నంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నటువంటి బహు సాత్వికుడిగా ఉన్నటువంటి మోషే కూడా ఈ దర్శన అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు, ఆయన చనిపోయినప్పుడు కొందరు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని నమ్మలేదు. కానీ పూర్వపు భక్తులు, పూర్వపు ప్రవక్తలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు, వారు క్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానాన్ని చూశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన సత్యాలను వారు ముందుగానే ఎరిగి ఉన్నట్టుగా వాక్య భాగంలో మనకు ప్రత్యేకంగా గుర్తు చేయబడుతూ ఉంది. ఇదే గ్రంథం ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక, ఇదే ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 11:24 నుండి మోషే కష్టపడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగముల విషయంలో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి అనిపించుకొనటకు ఒప్పుకొనలేదు. ఏదైనా అతడు ప్రతిఫలముగా బహుమానమును దృష్టించను. రాబో బహుమానమును మోషే గారు ముందుగానే దృష్టించాడు. గొప్ప ఐశ్వర్యమునకు వారసుడుగా ఉండేటువంటి అవకాశం తనకు ఉంది. పరో కుమార్తెగా బ్రతికేటువంటి అవకాశం ఉంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి అవకాశం ఉంది. కానీ వాటి గురించి తనకు ఇవ్వబడినటువంటి దర్శనం ఏంటంటే అవి అల్పకాల భోగములు అని ఆయన నమ్మాడు. ఇవి తాత్కాలికమైనటువంటి సుఖమే. ఈ గొప్పతనము, ఈ గౌరవము, ఈ రాజరికము, ఈ ధనము తను ఆవరించున్నప్పుడు అది కేవలం స్వల్పమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. దేవుని ప్రజలతో కూడా శ్రమపడి, అవమానపడి, నిందపడి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉండేటువంటి భాగ్యము గొప్పదని ఆయన యోచించి రాబో ఫలము, రాబో బహుమానము ఆయన దృష్టించినట్టుగా మోషే గారి యొక్క దర్శనం గత నిబంధనలో మనం చూస్తాం. రూపాంతరపు కొండ మీద ఆనాడు వర్ణించినటువంటి మోషే వల్ల రాబో మెస్సయ్య
యేసయ్య నిర్గమమునకు వచ్చినటువంటి సందర్భంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి సిద్ధపడుతున్నటువంటి కాలంలో మోషే ఏలియా ప్రత్యక్షతలను మనం చూస్తాం. అనగా వారికి ఉండే నమ్మకం, వారికి ఉండే విశ్వాసం. యేసయ్య మానవుడిగా రాకముందే, మానవ శరీరంలో ధరించుకోకముందే వారు క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని చూశారు. వారి విశ్వాసాన్ని కొనసాగించుకున్నారు. విశ్వాసంలో వారు బలవంతులైనట్టుగా దేవుని బిడ్డలమైనటువంటి వారిని తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాటి విశ్వాసం, ఆనాడు వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసము వారు వాగ్దాన ఫలాలను చూశారు. వాగ్దాన ఫలాలను వారు అనుభవించినట్టుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పునరుద్ధాన విశ్వాసం లేకపోతే ఈరోజు క్రైస్తవంలో క్రీస్తును వెంబడించేటువంటి ఈ వెంబడింపు నిరంతరం యేసయ్య లేచాడు, ఆయన పునరుద్ధానాన్ని లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నటువంటి దేవుని సంఘం, దేవుని బిడ్డలు నమ్మకపోతే దేవుడి దగ్గరకు ఎందుకు వస్తున్నాము, దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాము, దేవుని సన్నిధానంలో పాటలు పాడుతున్నాము, ప్రార్థన ఎందుకు చేస్తున్నాము, సమయాన్ని దేవుని ఆలయంలో ఎందుకు గడుపుతున్నాము, ఇదంతా కూడా నిరర్థకం అయిపోతుంది, ప్రయోజనం శూన్యమైపోతుంది. ఈ లోకంలో మాత్రమే క్రీస్తును వెంబడించడానికి వెంబడించేటువంటి వెంబడింపు అయితే, అందుకంటే పౌలు గారు చెప్తాడు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని 5వ అధ్యాయంలో, ఈ మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా గుర్తు చేస్తాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి 15వ అధ్యాయము 10వ వచనం. అయ్యున్నాను నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను. నాకు తోడైన దేవుని కృపయే. నేనైననేమి 19వ వచనం చదువుతున్నాం. 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. చాలా బలమైన మాట. ఎందుకంటే కొరింథీ సంఘంలో రకరకాల ప్రచారాలని, రకరకాల సమస్యలని, రకరకాల విమతములని, సమస్యలు ఉండవలసినటువంటి సమస్యలన్నీ కూడా కొరింథీ సంఘంలోనే ఉన్నాయి. పునరుద్ధానం గురించి చెప్పేవారు కొంతమంది ఉన్నారు, పునరుద్ధానం లేదని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. సంఘంలోనే విభజనలు, సంఘంలోనే కురుకులు, సంఘంలోనే సమస్యలు, ఇంకా పాపం చేత నింపబడినటువంటి అనుభవాలు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంలో ఆయన తెలియజేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, వెంబడిస్తున్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభువారు వెంబడిస్తున్నటువంటి వారు కేవలం ఈ లోకంలో బ్రతికే అందుకే వెంబడించడం అయితే మనము దౌర్భాగ్యులమై ఉన్నాము అంటారు. ఈ లోకంలో క్రీస్తు ప్రభువారు నమ్మకంగా వెంబడించి పునరుద్ధాన విశ్వాసం లేకపోతే, పునరుద్ధాన విశ్వాసంలో యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించలేకపోతే ప్రయోజనం శూన్యం. పునరుద్ధానం గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారు వెంబడించబద్దులమై ఉన్నాము అని పౌలు గారు ఆయన ప్రసంగాలలో లేక ఆయన పత్రికలు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నట్టుగా దైవవాక్య భాగంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధాన సందర్భంలో లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలలో, ఆయన పరిచర్యలలో ప్రత్యక్షంగా పౌలు గారు కనబడడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధానుడి ఆరోహణమైన తర్వాతనే అపోస్తులైనటువంటి పౌలు ఆయన ప్రత్యక్షం కనబడతాడు. ఎందుకంటే ఆయన క్రీస్తును వెంబడించేటువంటి వారిని బాధపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి వారిని ఆ శ్రమను పాలు చేశాడు. ఆయన సాక్ష్యాన్ని తిమోతితో పంచుకుంటాడు.
పూర్వం నేను దూషకుడను, నేను హింసకుడను, నేను హానికరుడను అనేటువంటి మాటలు పౌలు గారి అనుభవాల్లో ఉన్నాయండి. పౌలు గారు తన అనుభవాల్లో జ్ఞాపకం చేస్తారు. నేరుగా యేసుక్రీస్తు ప్రభు వారితో తనకు ఉన్నటువంటి సందర్భాలు బైబిల్లో రాయడం లేదు, కానీ ఆయన చెబుతున్నటువంటి సాక్ష్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పునరుద్ధానం కూర్చున్నటువంటి సాక్ష్యాలు బహుబలంగా సంఘంలోనికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా పౌలు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే చాలా విషయాలను జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం గురించి ఈ 15వ అధ్యాయం 4వ వచనంలో లేఖనముల ప్రకారం 3వ దినమున రేపబడిన ఆయన కేపాపము తర్వాత 12 కనబడిను. అటువైన 500కు ఎక్కువైన సహోదరులకి ఒక సమయం నుండే కనబడిన. వీరిలో అనేకులు ఎప్పటికీ మరుపు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించింది. తర్వాత ఆయన యాకోబులకును అటు తర్వాత అపోస్తలులకును అందరికీ కనబడిను. అందరికీ కడపట ఆకారమందు పుట్టినట్టు నాకును కనబడిను. ఏదైనా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘంలో హింసించినందున అపోస్తలుల అనబడకు యోగ్యుడు కాను అంటాడు. దేవుని యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు ఎవరెవరు కనుగొన్నారో పౌలు గారు లెక్క రాస్తా ఉన్నాడు. పౌలు గారు సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానాన్ని తెలియజేసిన తర్వాత ఆయన ఎవరెవరికి ప్రత్యక్షపరచబడ్డాడు. పౌలు గారికి ఎప్పుడు ప్రభు వారు పునరుద్ధానుడిగా కనబడ్డాడంటే దమస్కు మార్గంలోని పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షత అందరికి తర్వాత కడపటి వాడైన నాకు అప్పుడే పుట్టినట్టుగా ఉన్నటువంటి నాకు దేవుని ప్రత్యక్షత ఇవ్వబడింది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో పండితుడిగా ఉన్నప్పటికీ యూదా ధర్మశాస్త్రంలో కూర్చున్నటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ ఆ లేఖనాల్లో పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ప్రభు వారిని పౌలు గారు చూడలేదు. లేఖనాల్లో పునరుద్ధానంగా ప్రత్యక్షపరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి అనుభవాలు కనబడకుండా ఆయన మనోనేత్రాలు మూసివేయబడింది. ఆయనే చెబుతాడు, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి నేత్రాలకు గుడ్డితనం కలిగజేసిందని పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఆ పౌరులు తమ్ముడు ఉన్నట్లని జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే దమస్కులో మార్గంలో క్రైస్తవ సంఘాలను హింసించడానికి అధికార పత్రికలను చదవచ్చుకొని ప్రయాణమైపోతున్నటువంటి పౌలు గారు అప్పుడే పుట్టినట్టుగా ప్రభు దర్శనము ఆయన కలిగినట్టుగా జ్ఞాపకం చేయబడతా ఉంది. పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పౌలు గారు చూశారు. ఆయన స్వామి విన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తావు అనేటువంటి శబ్దం ఆయన చెవిన పడింది. ఆ వెలుగును చూశాడు. ఆ మహాదర్శన అనుభవాన్ని ఆయన అనుభవించినట్టుగా జ్ఞాపకం చేస్తాడు. ఆ దర్శన అనుభవంతో క్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన ప్రత్యక్షతలు ఎవరెవరికి ఇవ్వబడినవో, ఎవరెవరు క్రీస్తు ప్రభు వారిని దర్శించాడో అవన్నీ కూడా ఆయనకు జ్ఞానోదయమైనవి. అవన్నీ కూడా ఆయన గ్రహించుకోవడానికి ఆయన తెలివించింది. ఎందుకంటే ఆత్మదేవుడు ఆ మనుషుల్లోకి వచ్చిన తర్వాత ఆ మనుషునికి సత్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. క్రీస్తు ఆరోహణ తర్వాత సంఘానికి ఆయన చెప్పిన మాట అదే, ఇదిగో ఆనందకు మీ మధ్యలోకి వస్తాడు, పరిశుద్ధాత్మకు మీ మధ్యలోకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలో నడిపించబడతారని చెప్తాడు. ఎవరైతే మనోనేత్రాలు మూసివేయబడినావో, దైవ ప్రత్యక్షతలు లేకుండా భక్తులుగా లోకంలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత కాడి కింద బ్రతుకుతూ ఉన్నారో వారి పునరుద్ధాన ప్రత్యక్షత లేవు. క్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. అందుకే ప్రభువారు మతేసు వార్తలో చెబుతాడు, నా కాడి కింద రండి చెబుతాడు, నా కాడిని మొయ్యండి అని చెబుతాడు. ఎందుకు ప్రభువారు కాడి అంటే అన్ని విషయాలను గ్రహించుకోవడానికి కావలసినటువంటి ప్రత్యక్షతలలో అపవాది కాడి కింద ఉంటే అన్ని మూసివేయబడతారు, దుష్టత్వములకు ప్రేరేపించబడతారు, సాధారణ క్రియలను మనం మోస్తాం, అపవాది చర్యలకు మన దేహం ధైర్యాలుగా ఉంటాయి. సాధారణ పురుగొలిపే ప్రతి విషయానికి మన ముందుంటాం. అన్ని విషయాలను సాధారణ పురుగొలుపుతాడు. కుటుంబాల్లో సమస్యలు సృష్టిస్తాడు, సంఘాల్లో సమస్యలు సృష్టిస్తాడు, చావుల సమస్యలు సృష్టిస్తాడు. రకరకాల వివాదాలకు సాధారణుడు మన దేహాలను
కోరుకొని మన దేహాలను ఆశ్రయించి మన మీద సాతాను భారాన్ని పెడతాడు. అందుకోసం ప్రభువారు నా ఎదురండి, నా కాడి సులువుగా ఉన్నది, నా దగ్గర నేర్చుకోండి, నేను సాత్వికుడను, దీన మనసుగా వాడమని ప్రభువారు ఆహ్వానించినటువంటి అనుభవము చాలా విలువైనది. ఎప్పుడైతే ఆ కాడిని మనం మోస్తామో ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి. దేవుడు ఇచ్చేటువంటి ఎన్నో ప్రత్యక్షతలను రుచి చూడటానికి అవకాశం కలుగుతాం. అందుకే ఆ కాడిని పడేసి ప్రభువారి కాడిని మోసినటువంటి పౌలు గారు చాలా ప్రత్యక్షతలను ఆయన కనుగొన్నట్టుగా దైవవాక్య భాగంలో మనం చూడగలుగుతాము. అందుకే ప్రభు ఇచ్చినటువంటి దర్శనాలను, వాగ్దానాలను అన్నీ కూడా ఈరోజు క్రైస్తవ సంఘం అనుభవించుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితాలను దేవునికి అనుగుణంగా మలుచుకోవడానికి పూర్వకాలం ప్రవక్తల యొక్క ప్రత్యక్షతలను మనం చూడాలి. పూర్వకాలం ప్రవక్తల యొక్క ప్రత్యక్షతలు, ఏ ప్రత్యక్షతలు వారు కనుగొన్నారు. అలాగే దేవుడు పునరుద్ధానం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గురించినటువంటి అన్వేషణ మనం కలిగి ఉండాలి. అందుకే భక్తులు దుప్పి నీటి వాగుల కనుక ఆశపడుతున్నట్టు, దేవా నీతో నా ప్రాణము ఆశపడుతుంది అంటారు. ఇదొక అన్వేషణ, ప్రభుత్వం కూర్చున్నటువంటి దృష్టి, ప్రభుత్వం కూర్చున్నటువంటి ఆశ, ప్రభుత్వం ఉండాలనేటువంటి ఒక రకమైనటువంటి పట్టుదల, దానికోసం అన్వేషణ కలిగి ఉండాలి. పౌలు గారు కొలసీ పత్రికలో చెబుతారు. కొలసీకి రాసినటువంటి పత్రికలో ఈ నూతన క్రైస్తవ్యానికి, ఆదిమ క్రైస్తవం, ఈ ఆధునిక క్రైస్తవ్యానికి చెబుతున్నటువంటి మాట ఏమంటే, పైన వాటి మీదనే మీరు దృష్టి పెట్టండి, భూ సంబంధమైన వాటిని మీరు మనసు పెట్టకూడదు అని చెప్తారు. మీ దృష్టి అక్కడే ఉండాలి. ఎందుకు? ఆ 3వ అధ్యాయము కొలసీకి రాసిన పత్రిక 1వ వచనంలో రాయబడిన మాటలు చూస్తూ ఉంటుంది. క్రీస్తు దేవుని కృపాసన కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఏ విధంగా మీరు వృద్ధి పొందితరు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతున్నారు. గమనించండి, పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన అన్వేషణ ఎక్కడ ఉండాలంటే పైన వాటి మీదనే చెప్తాడు. పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి మీదనే. ఆయన పునరుద్ధారుడు లేచి తండ్రి కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన మన మనసంతా అక్కడే ఉండాలని చెప్తాడు. చాలా మంది మృతి పొందినటువంటి ప్రభువును కూర్చున్నటువంటి అన్వేషణ అంటే పునరుద్ధార ప్రత్యక్షతలు లేనటువంటి వారికి, లేక అబద్ధ ప్రచారాలతో నింపబడినటువంటి వారికి దృష్టి ఆడుతుందంటే చనిపోయిన క్రీస్తు ప్రభు వారినే ఉంది. ఆయన చనిపోయాడు అనేటువంటి ఆలోచనతోనే ఉంటారు. విశ్వాస ప్రయాణము, క్రైస్తవ పరిపూర్ణత ఎలా ఉంటుందంటే, పునరుద్ధారమైనటువంటి క్రీస్తు ప్రభు వారి మీద దృష్టిని పెట్టాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు కొలసీ సంఘంలో జ్ఞాపకం చేస్తాడు. మీరు పైన వాటి మీదనే మనసు పెట్టాలని చెప్తాడు. ఇందులో చెప్పబడుతున్న మరొక మాట ఏంటంటే, మీ జీవం ఆయన దగ్గర ఉందని చెప్తాడు. ఎవరి దగ్గర ఉందన్న? మీ జీవము క్రీస్తుతో కూడా దేవునితో దాచబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. మన జీవం ఎక్కడుందో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన మనసు కూడా అక్కడే ఉండాలి. మన జీవాన్ని ప్రసాదించేది ఆ పునరుద్ధారుడైనటువంటి ప్రభువారి. మన నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఆయన స్వాధీనంలోనే ఉంది. ఆయన వల్ల మన నిత్యత్వంలోకి వెళ్తాం. కాబట్టి మనస్సు, ఆలోచన, దృష్టి ఆయన మీద పెట్టాలి అనేటువంటి వాక్యము ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన మండల కాలంలో 40 దినాలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు 40 దినాల్లో కొన్ని దినాలు ఉపవాసము ప్రకటించినటువంటి వారు ఉంటారు. అనగా రోజు ఉపవాసం ఉండాలని ఉండేటువంటి వారు ఉంటారు. కొంతమంది 10 దినాలు ఉపవాస దినాలుగా ప్రకటిస్తూ ఉంటారు. ఉపవాసం ఉండేటువంటి ఆ నియమంలో మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఇవన్నీ కూడా దేవుని స్వాధీనంలో పెట్టాలి. దేవుని స్వాధీనంలో పెట్టి ఉపవాసం ఉండాలి.
ఎప్పుడైతే శరీరాన్ని, ఆ ప్రాణాన్ని, ఆత్మను దేవుడి స్వాధీనంలో పెడతామో దేవుడి ప్రత్యక్షతలు మనకు ఉంటాయి. దేవుడి స్వాధీనంలో పెట్టకుండా మనం ఉపవాసం ఉంటే ప్రయోజనం శూన్యం. ఎందుకంటే మనము యెషయా ప్రవక్త చెప్పినటువంటి 58వ అధ్యాయంలో ఉపవాస నియమం జ్ఞాపకం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద బోధించినటువంటి ఉపవాస నియమము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తారు. ఈ నియమాలు తప్పి అనగా మనసును, ప్రాణమును, దేహాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, నియమము లేనటువంటి నియమం ప్రకారం ఉండకుండా ఉండేటువంటి ఉపవాసాలను దేవుడు అంగీకరించడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేయబడతాం. ఎందుకంటే మన జీవం ఆయన దగ్గరే ఉన్నదనే విషయాన్ని గుర్తుంచుకోవాలనేటువంటి ఆలోచన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవ పిల్లలుగా పునరుద్ధాన నిరీక్షణ, పునరుద్ధాన విశ్వాసము మన జీవితాల్లో లేకుండా చేసేటువంటి ప్రతి పని కూడా నిరర్థకం. అందుకే మనము దేవుడి సన్నిధానంలోకి వస్తున్నప్పుడు ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన విశ్వాసంతో దేవుడి దగ్గరకు రావాల్సింది. ప్రతి ఆదివారం కూడా పునరుద్ధాన రోజే. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన సమాధిని జయించి లేచినటువంటి పునరుద్ధాన రోజు మనం దేవుడి దగ్గరకు వస్తున్నప్పుడు పాపం నుండి విడిపించబడి సంపూర్ణంగా మారుమనసు పొందుకొని ఆత్మీయ పునరుద్ధాన అనుభవాలతో దేవుడి దగ్గర ఉన్నారు. మన ముందుగానే ఆత్మీయ పునరుద్ధానాన్ని రుచి చూడగలిగినటువంటి సందర్భాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా పునరుద్ధాన ప్రత్యక్షతలను మన జీవితంలో తెచ్చుకొని దేవుడు ఆరాధించాలి. ఎప్పుడు అలాంటివి జరుగుతాయంటే రోమ పత్రికలో చెబుతాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు చెబుతాడు. 6వ అధ్యాయంలో రాయబడిన దైవవాక్యాన్ని మనం చూస్తే 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాల్గొన్నట్లు ఆయనతో కూడా పాతి పెట్టబడింది అంటారు. పౌలు గారు చెప్తున్న మాట మనం చేసుకున్నాం, నెమరు వేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ పునరుద్ధానాలు ఎలాగైతే మనం విశ్వసిస్తున్నామో మన జీవితంలో కూడా నూతన జీవం రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా పౌలు గారు చెప్తాడు, ఆయన శ్రమలలోనూ, ఆయన మరణంలోనూ, ఆయన పునరుద్ధానంలోనూ సమానుభవంగా వారి ఉండుటకు నేను సమస్తమును నష్టపరుచుకుంటున్నాను చెప్తాడు. కావాల్సినది ఏంటి అంటే ఆయన శ్రమలలో సమానుభవం కావాలి, ఆయన మరణంలో సమానుభవం కావాలి, ఆయన పునరుద్ధానంలో సమానుభవం కావాలి. ఈ అనుభవాలను చూసినప్పుడు మనలో నూతన జీవం ప్రవేశించింది. ఈ లోకంలో బ్రతికి ఉండగానే నూతన జీవాన్ని మనం సంపాదించుకుంటాం. అనగా పునరుద్ధానపు ప్రభావము, పునరుద్ధానపు శక్తిని మనము ఆలింగనం చేసుకునేటువంటి అవకాశము ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడి వాక్యం జ్ఞాపకం చేయబడతాం. పౌలు గారు పునరుద్ధానంలో సమానుభవం కలవాడనే ఉండాలి అని ఆయన ముందుగానే ఆ పునరుద్ధానాన్ని ఆలింగనం చేసుకున్నాడు. బ్రతికి ఉండగానే తన పునరుద్ధానపు ప్రభావాన్ని ఆయన ముందుగానే ప్రత్యక్షంగా నా జీవితంలోకి తెలుసుకున్నాడు. అందుకే నేను మరణిస్తే నా కొరకు ఎగిరి మొదలైన జ్ఞాపకం చేస్తాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. నేను చనిపోతే నాకు లాభమే. చనిపోతే ఈ మరణం నిరంతరం కాకూడదు, ఈ మరణము వ్యర్థం కాకూడదు. చాలా మంది మంచి మరణం లేక ఆ మంచి మరణం కాదు అనేటువంటి మరణాల గురించి మాట్లాడుతారు. ఏది మంచి మరణం అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నూతన జీవాన్ని ముందుగానే సంపాదించుకొని యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి పునరుద్ధాన జీవాన్ని మనం సంపాదించుకొని మరణించడము నిజమైనటువంటి మరణం. అందుకే కదా ఆ పాత నిబంధనలో కానీ లేక ప్రకటన గ్రంథంలో కానీ మరణం విలువైనదని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండి మరణించడం గొప్పదని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులని చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలోనికి ఒక రకంగా మనం జ్ఞాపకం చేస్తే మన జీవితం అందరూ ఆ క్రీస్తులోకి వెళ్ళాలి. పౌలు గారు అంటాడు కదా, జీవించడం ఏం కాదు, క్రీస్తే నాలో ఉన్నాడని చెప్తాడు. తన జీవితానికి పరమార్థాన్ని ఆయన కనుగొన్నాడు.
తన జీవానికి పరమార్థాన్ని ఆయన సంపాదించుకున్నాడు. భూలోకంలో ఉండగానే పునరుద్ధానపు పరమార్థాన్ని ఆయన కనుగొన్నట్టుగా సంపాదించుకున్నట్టుగా దైవవాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనకు ప్రామాణికము దేవుడి వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే, ఆత్మదేవుడు రాయించినటువంటి వాక్యమే మనకు ప్రామాణికం. మన విశ్వాసము వాక్యం లేదు, వాక్యంలో ఉన్నటువంటి దేవుడు లేదు. వాక్యంలో ఉన్నటువంటి దేవుడు మన కొరకు ప్రయాసపడి శ్రమపడి ఎంతో వ్యధపడి, సాధారణమైనటువంటి శ్రమ కాదు, ఆ శ్రమను వర్ణించడము భూమి మీద ఎవరికి సాధ్యం కాదు. దర్శన క్రైస్ట్లో కొంత భాగం క్రీస్తు ప్రభు వారికి శ్రమను క్షమించగలిగారు. మహావేదన వర్ణింప శక్యం కాని వేదన. ఎందుకోసమంటే మన కోసం, మన పాపముల కోసం. ఎవరైతే నేను పాపని ఒప్పుకుంటారో వారి కోసం క్రీస్తు ప్రభు వారు మహావేదన పడి చనిపోయినట్టుగా జ్ఞాపకం చేయబడతాము. అందువలన ఈ పునరుద్ధానపు ఆత్మీయ పునరుద్ధాన ప్రత్యక్షతలను యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించేటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా సంపాదించుకోవాలి అనేటువంటి మాట రాస్తారు. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడినమో దాని విషయంలో చనిపోయిన వారిని ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది కనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారు కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారిని సేవ చేయించున్నాము. గమనించండి, ఏదైతే మన మీద భారంగా ఉందో దాన్ని విడిచిపెట్టడం అనగా ప్రాచీన స్వభావాన్ని విసర్జించాం, పాత జీవితానికి స్వస్తి చెప్పాం. మన జన్మంలో లేక మన క్రియలలో, మన ఆలోచనలు, మన తలంపులు దైవ విరోధమైనటువంటి పద్ధతాన్ని విసర్జించడం ద్వారా, విడిచిపెట్టడం ద్వారా ప్రాచీన స్వభావాన్ని మనం తీసివేసుకుంటూ ఉన్నాము. ప్రాచీన స్వభావంలో నుండి మనం విడిపించబడి, ఇక్కడ రాస్తాడు, అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారు కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారిని సేవ చేయించున్నాము. అందుకే 12వ అధ్యాయం అంటాడు, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పణ చేయుడి. యుక్తమైన సేవ, మంచి సేవ, యథార్థమైన సేవ ప్రభువుకు మనము అప్పగించుకోవడం ద్వారా మన జీవితంలో దేవుడికే ప్రాధాన్యత ఇచ్చి అనుభవంగా ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చడం ద్వారా మన యుక్తమైన సేవ. ఏ పని చేసినా సరే, వ్యాపారాలు చేసుకునే వారు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వారు ఉంటారు, జీవనాధారమైనటువంటి పలు విధములైనటువంటి పనులలో నిమగ్నమై ఉంటారు. ఏ పని చేసినా ప్రభు కోసం చేయాలంటారు. ఏ పని చేసినా ప్రభు నిమిత్తము చేయాలి అనేటువంటి మాట. మనం భోజనం చేసినను, పానం చేసినను అది ప్రభు నిమిత్తమే చేయాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఇది యుక్తమైన సేవ. మనం ఎక్కడున్నా ప్రభుని ధ్యానించేటువంటి పనిలో ఉంటాం. దివారాత్రము ధ్యానం చేయండి అని మొదటి సంకీర్తనలో కీర్తనకారుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, మన మనసు దేవుని మనసుతో ఏకమై, దేవుని మనసును మన వేరికి ఆయన మనసుకు మన మనసు ఏకం చేసి మన పనుల్లో నిమగ్నమై ఉండటం ద్వారా ఆత్మీయ పునరుద్ధానంలో మనం పాలుభాగస్తులమై ఉన్నామనేటువంటి సత్యాన్ని మనకు మనంగా గుర్తించడానికి అవకాశం కలుగుతాము. ఈ మందిరాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిన తర్వాత, ఆరాధన నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆరాధన గురించినాక దైవ ప్రస్తావన లేకపోతే, దేవుడి గురించినటువంటి ధ్యాస లేకపోతే, మన సజీవమైనటువంటి సేవ లేకపోతే యుక్తమైన సేవ మనం కలిగి ఉండలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసం పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పౌలు గారి ద్వారా మనకు ఇవ్వనటువంటి దేవుని యొక్క సందేశం ఏంటంటే, మనము దేవునితో ఆత్మీయ పునరుద్ధానంలో పాలుభాగస్తులమై ఉండాలి అనే విషయాన్ని వాక్యం ద్వారా ప్రత్యేకంగా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. అందుకే 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు. 4వ అధ్యాయం 23-24 వచనాలు, మీ చిత్తవృత్తి అని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన వృత్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని, కొత్త శరీరం, కొత్త మనసు, నవీన స్వభావం,
స్వభావంలో మార్పు, ప్రాచీన స్వభావం అన్నీ కూడా ఈలోకి సంబంధించినవి, నవీన స్వభావం అన్ని పరలోకానికి సంబంధించినవి, లేక దేవుడికి సంబంధించినవి. దేవుడితో కలిగినటువంటి సంబంధాలలో ఆయన వివరించాడు. ఆత్మ ఫలాలతో చెప్తాడు పౌలు గారు గలతీ సంఘంలో. శరీర కార్యాలు ఆత్మ ఫలాలు చెప్తాడు. శరీర కార్యాలు ప్రాచీన స్వభావాన్ని చూపిస్తాము. శరీర కార్యాలను మోస్తూ ఎవరైతే జీవిస్తారో వారు ప్రాచీన స్వభావంలో ఉంటారు. భూ సంబంధమైన వాటి మీదనే వారు మనసు పెడతారు. ఆత్మఫలాలు ఎవరైతే మోస్తూ బ్రతుకుతారో వారు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉంటారు. వారు పరలోకం కూర్చున్నటువంటి దృష్టి కలిగి ఉంటారు. రాబోయే ప్రభు ప్రత్యక్షతను అనుభవిస్తూ ఈ లోకంలో జీవిస్తారు. ఒకసారి ఈ పునరుద్ధారణను గురించి దేవుడు పంపిస్తున్నటువంటి ఆత్మీయ శోధుల్లో మన జీవితానికి వాటిని అన్వయించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం సత్యమని మనం గ్రహించుకొని మన సహచరులతో పంచుకొని నవీన స్వభావంతో యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తూ ఆత్మీయ పునరుద్ధానంలో ఈ లోకంలో బ్రతికుండగానే ఆత్మీయ పునరుద్ధానంలో పాలుభాగస్తులమై ఉండి యేసుక్రీస్తు ప్రభు వారికి మనం సాక్షులుగా ఉండడానికి ఈరోజు మరొకసారి మనల్ని మనం దేవుని యొక్క మన జీవితాన్ని సమర్పణ చేసుకుందాం. ఎందుకంటే ఈ పునరుద్ధానము అసాధారణమైనది కాదు, ఎంతో ప్రభావంతో నింపబడ్డది. ఎక్కడైతే క్రీస్తు ప్రభు వారి గురించి అబద్ధ ప్రచారాలు చేస్తున్నాయో వాటన్నిటిని పటాపంచలు చేసి అవన్నీ వ్యర్థమని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు, పునరుద్ధాన ప్రత్యక్షతలు ఎవరైతే ప్రభు వారు అందించాడో వాటిని మనము మన మనసులో దృష్టించుకొని మనం వాటిని ఆకర్షించుకొని వాటిలో మన జీవితాన్ని కొనసాగించుకొని ప్రభువును వెంబడించడానికి, సంపూర్ణంగా సిద్ధపడడానికి, సాక్ష్యంగా ఉండడానికి సిద్ధపడదాము. ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు అట్టి సహాయము మనందరికీ దయచేయను కాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను, మీ తలపులకు